నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఈరోజు నేను గచ్చిబౌలి స్టేడియంలో ఉన్నానండి. ఇక్కడ ఈరోజు వచ్చేటప్పటికి మొత్తం 7,209 మంది డాన్సర్స్తో కూచిపూడి డ్యాన్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించడం కోసం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఇక్కడ చూసినట్లయితే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతోమంది వచ్చారనమాట. ఎస్పెషల్లీ ఈ టీం అంతా మనం చూస్తున్న టీం వచ్చేటప్పటికి దుబాయ్ నుండి ఇక్కడికి పెర్ఫామ్ చేయడానికి వచ్చారు. ఒకసారి అసలు ఎలా వచ్చారు ఇక్కడికి ఏంటి అనేది తెలుసుకుందాము. సో హాయ్ అండి, మీ పేరు? రజిష అండి. రజిష గారు, చెప్పండి అసలు అక్కడి నుండి ఇక్కడి వరకు వీళ్ళని తీసుకురావడానికి ఎలా పాసిబుల్ అయింది? యాక్చువల్లీ మా పెద్ద పాప అండి 10 years నుంచి నేర్చుకుంటుంది. ఆల్రెడీ ఇంతకు ముందు మహాబృందనాశ్రమ్కి 6 years ఏజ్లో వచ్చింది. ఓకే. సో అప్పుడు ఒకటే పాప, ఇప్పుడు 6 పిల్లలు వచ్చారు దుబాయ్ నుంచి. మేడం యూఎస్లో ఉండి ఆన్లైన్ క్లాసెస్ వీళ్ళకి. హైదరాబాద్ ప్రాపర్ బాలా త్రిపుర సుందరి నృత్య నిలయమని ఇక్కడ నుంచే తీసుకుంటున్నారు క్లాసెస్. వాళ్ళు పేరెంట్స్ సపోర్టు, పిల్లల ఇంట్రెస్ట్, ఇక్కడ వరకు రాగలిగాం. మీరు కూడా దుబాయ్లోనే ఉంటారా? దుబాయ్లో సెటిల్ అండి. ఓకే. సో ఎలా ఉంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ వరకు వచ్చి డ్యాన్స్ చేస్తుంది? ఇంతకు ముందు చేసి మళ్ళీ చేయటం అంటే చాలా సంతోషంగా ఉంది. అంటే ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈరోజు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించబోతున్నారు మీరంతా డ్యాన్స్ చేసి. సో ఇంత పెద్ద ప్లాట్ఫామ్ పైన మీరందరూ డ్యాన్స్ చేస్తున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? సో ఇట్స్ వెరీ డిఫరెంట్. ఇలా కూడా ఒక పర్ఫార్మెన్స్ చేయొచ్చు అని కూడా మాకు తెలియదు. సో వీఆర్ రియలీ ఎక్సైటెడ్ టు నో వాట్స్ గోనా హ్యాపెన్ నెక్స్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ గివింగ్ us దిస్ ఆపర్చునిటీ. బట్ దుబాయ్ లాంటి అరబిక్ కంట్రీ నుంచి వచ్చి తెలుగు పిల్లల్ని ఇంతమందిని ఒక చోట క్లాసికల్ డ్యాన్స్ అనేది చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. పేరెంట్స్కి కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. ఇంకా ఇప్పుడు ఈ గెటప్లో చూస్తే అందరూ అమ్మవారు నడిచొస్తున్నారేమో అన్న ఫీల్ వస్తుందండి. ఇప్పుడు మొత్తం వీళ్ళంతా కూడా దుబాయ్ నుండి వచ్చిన వాళ్ళే కదా, మీరంతా పేరెంట్సా అండి? ఓకే, దుబాయ్ నుండి అందరూ వచ్చేసారు. స్పెషల్గా ప్రోగ్రామ్ కోసమే వచ్చాను. అవునండి, నేను దుబాయ్లో డాక్టర్ని, డాక్టర్ శ్రీవేణి. ఐఎమ్ రేడియాలజిస్ట్ దేర్. ఆల్ ద వే వీ కేమ్ ఫర్ ద పర్ఫార్మెన్స్. నిన్న మార్నింగ్ ఫ్లైట్కి వచ్చాము, రేపు వెళ్తున్నాము. సో ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు బీ హియర్ అండి. We specially thank Bharat Arts Academy for this organizing. అండ్ ఇంకో విషయం ఏంటంటే కూచిపూడి డ్యాన్స్ వచ్చేటప్పటికి మన నృత్య కళలు ఇవన్నీ కూడా ఒక రకంగా ఆదరణ ఒక రకంగా తగ్గిపోయింది. మీరు అక్కడుండి కూడా మీ పిల్లలకి నేర్పించాలి అని చెప్పి ఇది నేర్పిస్తూ ఉన్నారు. అసలు థాట్ ఎలా వచ్చింది, ఎందుకు అనిపించింది? అదే స్పెషల్లీ కల్చర్ అనేది ఇంకా ప్రమోట్ చేయాలి, పిల్లలకు మన ఇండియా గొప్పతనము కళ అనేది కంటిన్యూ చేయాలనే మేము అందరం ఇది ఇలా చేస్తున్నామండి. ఎలా ఫీల్ అవుతున్నావు? నువ్వు ఏ క్లాస్? నువ్వు? నేను 4th క్లాస్. నాకు చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. Yes. ఓకే, అసలు భయం లేదా ఇంతమందిలో చేయడానికి? లో ఒకసారి దుబాయ్ లో ఒక బతుకమ్మ ప్రోగ్రామ్ చేశాను. దానికి 1500 పీపుల్ వచ్చారు. దాంట్లో చేశాను బాగా. నువ్వు మాట్లాడుతుంటే కూడా డాన్స్ చేసినట్టే ఉంది. థ్యాంక్ యూ. సో ప్రాక్టీస్ చేసేసారా మొత్తం మీరు? ఎస్ ఎస్. భలే ఉందో తెలుసా నువ్వు అమ్మవారి లాగా. థ్యాంక్ యూ సో నువ్వు మాట్లాడతావా? సో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? కొంచెం భయం వేస్తుంది కానీ చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఎక్సైటింగ్ అయితే ఉంది. సో ఈ రోజు చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారంట, చక్కగా పెర్ఫామ్ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ. నువ్వు దుబాయ్ నుండి వచ్చావు కదా, నీకు అమ్మో ఇంత దూరం వెళ్తున్నానని భయమే లేదా? భయమే లేదు. మీది ఇక్కడే కదా, ఇండియానే కదా? ఎస్, నష్రపాట్లో. కానీ నువ్వు తెలుగు కూడా బాగా మాట్లాడుతున్నావు. ఇలాంటి ఆర్ట్స్ నేర్పిస్తే ఫస్ట్ పిల్లలకి లాంగ్వేజ్ మర్చిపోరండి. ఏ కంట్రీలో ఉన్నా ఇలా క్లాసికల్ డ్యాన్స్ అనేది నేర్పిస్తే లాంగ్వేజ్ మర్చిపోరు. ఎస్పెషల్లీ మీరందరూ కూడా పేరెంట్స్ చక్కగా మన సాంప్రదాయానికి విలువనిచ్చి ఇక్కడ వరకు వీళ్ళని తీసుకొచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ దట్. అన్ని అరేంజ్ చేసి ఇక్కడ అంతా ఎవ్రీథింగ్ తనే చూసుకున్నారు. రాజీ గారికి, భవానీ మ్యామ్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ అరేంజ్ చేసిన భారత్ ఆర్ట్స్ అకాడమీ కేవి రమణ గారికి చెప్పుకోవాలని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో ఇది మొత్తానికైతే దుబాయ్ నుండి వచ్చారు. ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రామ్ కోసమే ఇక్కడ వరకు వచ్చారంట వీళ్ళు. సో మన సాంప్రదాయానికి, మన విలువలకి ఇవన్నీ నేర్పిస్తేనే పిల్లలకి కూడా మన లాంగ్వేజ్ కానీ అన్నీ తెలుస్తాయనే ఉద్దేశంతో, మంచి సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్కి వీళ్ళు రావడం జరిగింది. వీళ్ళకి డ్యాన్స్ అనేది నేర్పించడం కూడా జరిగింది అని చెప్తున్నారు. అసలు ఇక్కడ చూసినట్లయితే కళ్ళు చెదిరిపోయేలా ఒక్కొక్కరు ఎంత బాగున్నారంటే అందరూ కూడా గెటప్స్లో పిల్లలు మనం చూడొచ్చు ఎంత కలర్ఫుల్గా ఉన్నారనేది. వీళ్ళందరూ కూడా మొత్తం టీం అంతా మహబూబ్ నగర్ నుంచి వచ్చారంట. ఒకసారి టీచర్తో కూడా మాట్లాడదాము, ఇంతమందికి ఎలా నేర్పించారు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాము. టీచర్ చెప్పండి, మీ పేరేంటండి? అనుష అండి. ఓకే, మొత్తం ఎంతమంది అండి టీము? 30 members. 30 మెంబర్స్. అవునండి.
మొత్తం అందరికీ మీరే నేర్పిస్తుంటారు. ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు క్లాసెస్? క్లాసెస్ 2019 నుంచి స్టార్ట్ చేశాను. ఈ డాన్స్ ప్రాక్టీస్ వచ్చేసి నవంబర్ నుంచి స్టార్ట్ చేశాను. ఏజ్ నుండి ఏజ్ వరకు ఉన్నారు మీ దగ్గర? నో ఏజ్ లిమిట్. అంటే ఏజ్ లిమిట్ అని కాదు, ప్రజెంట్ మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఏ ఏజ్ నుండి? 4 years నుంచి ఉన్నారండి. 4 years పిల్లలు కూడా ఈ రోజు పెర్ఫామ్ చేస్తున్నారా? అవునండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.